హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేము లేచేసరికి వర్షం ఉంది. గార్డెన్లోకి వెళ్ళాను. గార్డెన్లో వెళ్తుండగా మా గార్డెన్లో గోరింటాకు చెట్టు విరిగిపోయింది. చెరకు చెట్టు సైడ్కు పడిపోయింది. మీకు చూపిస్తున్నాను, చూడండి. చూడండి, గోరింటాకు చెట్టు చెరకు చెట్టు వాలిపోయిందండి. మా ఇంటి గోడతో అలా వాలిపోయింది. చెరుకు చెట్టు, గోరింటాకు చెట్టు చూసారా, అలా సైడ్కి వెళ్ళి ఈ సైడ్ కదా, ఆ సైడ్ కదా వెళ్ళిపోయింది. గన్నేరు చెట్టు కూడా అలాగే పడిపోయింది. అవి వంకాయ ముక్కలండి. చూడండి, గన్నేరు చెట్టు అలాగే అయిపోయిందో. బొప్పాయికాయలు ఉన్నాయండి, అవి ఎన్ని ఉన్నాయి ఏమో తెలియదు. మా వారి వర్షంతో పువ్వులు వేసుకోవడానికి వెళ్ళారు. అతను డైలీ పూజ చేసుకుంటారు కదండి, పువ్వులు ఉండాలి. వర్షం ఆగట్లేదని అతని పని అతనే చేసుకుంటున్నారు. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేరండి, మా వారు తప్ప. మార్నింగ్ టిఫిన్ అండి, పల్లీ చట్నీ కళాయి వేసి ఆయిల్ వేసాను. కొబ్బరి ముక్కలు, పల్లీలు, మిర్చి, అల్లం, జీలకర్ర, మొత్తం వేసి ఆయిల్ కాలిన తర్వాత అందులో వేస్తున్నానండి. ఇడ్లీ పెట్టడానికి రుబ్బు తీసానండి, ఫ్రిడ్జ్లో పెట్టింది, తీసి అది కొట్టండి, అలా పెట్టుకుంటున్నాను ఇడ్లీలు. ఆల్రెడీ ఓ పక్క అది వేగుతుందండి, ఇడ్లీ ఓ పక్క పెట్టాను. మరీ రోస్ట్గా వేపే అవసరం లేదు, వేగినంత వరకు వేపితే సరిపోతుంది. ఇడ్లీ కూడా అయిపోయిందండి, మిక్సీ అయ్యే లోపలికల్లా ఇడ్లీ అయిపోయింది. చట్నీకి పోపు అండి, ఆయిల్ కాలిపోయిందండి, అందులో పోపు వేస్తున్నాను. చట్నీలు అదిగోండి, తాలింపు పెట్టేశాను. 2 గిన్నెల్లో వేసాను ఇక అని అనుకుంటున్నారేమో. ఒకటి ముద్ద చట్నీ కింద చేశాను, పచ్చడి. ఒకటి పలచగా తీసుకున్నామండి, మాకు అలాగే ఇష్టం. మా వారు పోయి ముద్దగా తింటారు, అందుకని అతనికి పచ్చడిలా చేశాను. ఫైనల్గా పచ్చడి అయిపోయింది కదా, మేము టిఫిన్ పెట్టేసుకుంటున్నామండి. చూసారు కదా, సండే మీలో మా వారు పూజ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కాయగూరలు వేసారు. అవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలి. దేనికి కవర్లో పక్కన పెట్టుకోండి, కవర్ పక్కన పెట్టుకున్నానండి. ప్యాక్ చేయాలా చేసాక ఫ్రిడ్జ్లో పెడతాను. వంకాయ, బెండకాయ, ఉల్లిపాయ. ఈరోజు గురు పౌర్ణమి కదా, బంగాళదుంప, సండే ఇవే వంటలు మాకు. కొత్తిమీర, గోంగూర, కొత్తిమీర, గోంగూర. నేనైతే ఉల్లిపాయలు తీసుకున్నానండి, తెచ్చి మార్కెట్ని ఇలా సర్దుకున్నాను. బంగాళదుంపలు, వంకాయ, టమాటీ, బెండకాయ,
వంకాయ పైనాపిల్ కొత్తిమీర కవర్లో పెట్టేశానండి. ఇవైతే ఫ్రిడ్జ్లో పెడతాను. వేడి కవి తుడిచేసుకొని ప్యాకింగ్ పెట్టాను. ప్యాకింగ్ పెట్టే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఈ గోంగూర అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు మాత్రం బయట వదిలేస్తానండి. ఓకేనండి. అలా పైనాపిల్ సాల్ట్ వేసి శుభ్రం కడిగానండి. పైనాపిల్ చూసారు కదా, అంట అది తీసుకొస్తే ఉప్పుతో కడిగానండి. సాల్ట్తో కడగమంటారు ఇతను. సాల్ట్తో కడిగేసి ఫైనల్గా కట్ చేసి పక్కన పెట్టాను. చేసాను. అందులోనే దీనికి 3 మాత్రం మేము వెయ్యనండి. పంచదార వేసి పక్కన పెడతానండి. ఆ 3 అయితే మాత్రం వెయ్యనండి, అది తినలేరు వీళ్ళు, ఈ మధ్యలో పిల్లలు తినరు. ఇది అందుకే అది పక్కన పెట్టేస్తాను, పడిచేస్తాను పక్కనే. పైనాపిల్ షుగర్ వేసి నానబెడతానండి. పంచదార వేసి నానబెడతానండి. నిమిషంతో వాటికి పంచదార నిమిషంతో కిందకు వస్తుంది. ఇది 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఈ పంచదార మొత్తం కరిగిపోయి ఇందులో మేమైతే ఇలా పెట్టుకుంటాం, మీకు ఎలా కావస్తే వాళ్ళు అలా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఈరోజు గురు పౌర్ణమి కారణంగా బాబా గుడి దగ్గర భోజనాలు పెట్టారండి. బాబా నేను రైస్ ఒకటే వండాను, ఇంకా వంట చేయొద్దు, బాబా గుడి దగ్గర భోజనాలు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళిపోతాను అన్నారు. పరవన్నం, అతను గుడికి వెళ్ళి అలాగా రైస్ తీసుకొచ్చారు. బంగాళదుంప వంకాయ కూర, మాకు అందరికి అదే ప్రసాదం అండి. పిల్లలు అయినా అక్కడ తిన్నారు, నేను వెళ్ళలేదండి గుడికి, తీసుకొచ్చారు. Please do like.